ఇంగ్లాండ్ లో 5 టెస్టుల సిరీస్ తో ఆకట్టుకున్న టీమిండియా ఇప్పుడిక ఆసియాపై దృష్టి సారించనుంది. అయితే ఇది టీ20 ఫార్మాట్ లో జరగనుండటంతో జట్టు సభ్యులు కూడా మారనున్నారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఏఈలో ఈ టర్నీ జరిగేలా షెడ్యూల్ ను ఖరారు చేశారు. అదే నెల 14న ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించే భారత్ పాక్ పోర్ కూడా జరుగుతుంది. 8 జట్లు పాల్గొనే ఈ టర్నీలో దుబాయ్, అబుదాబి వేదికలుగా మొత్తం 19 మ్యాచ్లను నిర్వహిస్తారు. మరోవైపు ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టు కూర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నెల 3వ వారంలో బీసీసీఐ తమ టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే మరో 5 నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆ మెగా టర్నీని దృష్టిలో ఉంచుకొని కూడా తాజా జట్టును ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. అయితే టెస్ట్ వన్డేల మాదిరి కాకుండా టీ20 జట్లలో స్థానం కోసం విపరీత పోటీ నెలకొని ఉంది. అంతేకాకుండా టెస్ట్ ఫార్మాట్ లో మాదిరి జట్టు సంధి దశలో కూడా లేదు. మరోవైపు ఇంగ్లాండ్ లో పర్యటించిన జట్టు ఆటగాళ్లలో శుభ్మాన్ గిల్, బూమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్ ఆసియా కప్లో ఆడే అవకాశం లేదని సమాచారం. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లంతా బెర్త్ కోసం ఎదురు చూస్తారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా విశేష ప్రతిభ చూపించి జట్టును రన్నర్ అప్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కు ఈసారి పిలుపు ఖాయమేనని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో అతడిని టెస్ట్ టీ20లకు పక్కన పెట్టి వన్డేలో ఆడిస్తున్నారు. కానీ ఐపీఎల్ లో తను 17 మ్యాచ్ల్లో 604 పరుగులు చేసి బ్యాటర్ గాను సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా ఏడాది కాలంలో ఆడిన 25 ఇన్నింగ్స్ లో 179.73 రేట్ తో 949 పరుగులు సాధించాడు. అందుకే పోటీ ఫార్మాట్ లో శ్రేయస్ ని ఎంపిక చేసేందుకు ఈ ప్రదర్శన సరిపోతుందని భావిస్తున్నారు. భారత్ తరపున అతడు 2023లో చివరి టీ20 ఆడాడు. రిషబ్ పంత్ కు 6 వారాల పాటు విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో కీపర్ గా శంషాన్ ఎంపిక లాంఛనమే కాను. అయితే ఐపీఎల్ లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ తన ఫామ్ ను పరిగణలోకి తీసుకుంటే శంషాన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాల్సి ఉంటుంది. కెప్టెన్ సూర్యకుమార్ కు ఈ ఏడాది ఆరంభంలో హెర్నియా సర్జరీ జరిగింది. దీంతో తను ఎన్సీఏ పునరావాస శిబిరంలో ఉన్నాడు. తన ఫిట్నెస్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది. ఒకవేళ తను కోలుకోపోతే శ్రేయస్ కు పగ్గాలు అప్పగించిన ఆశ్చర్యం లేదు. ఫినిషర్లుగా ఆల్రౌండర్లు హార్దిక్, అక్షర్ కొనసాగుతుండగా కుల్దీప్, వరుణ్ ప్రధాన స్పిన్నర్లు కానున్నారు. పేస్ విభాగంలో హర్షదీప్, హర్షిత్, ముఖేష్ ఉంటారు. ఇంగ్లాండ్ తో 5 టెస్టుల్లోనూ ప్రాతినిధ్యం వహించిన సిరాజ్ కు విండీస్ తో సిరీస్ కోసం తాజాగా ఉంచే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్, అభిషేక్, శంషాన్, తిలక్ వర్మ, శ్రేయాస్, హార్దిక్ పాండే, అక్షర్ పటేల్, రింకు సింగ్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్, హర్షిత్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, ఈశాన్.